గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. నా స్వరము వింటున్న క్రైస్తవులారా, మీరు పంపించినటువంటి బర్న్ట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ మీకు పంపించడమైనది. మీరు త్వరగా దాన్ని ఫిలప్ చేసి పంపించాలి. బర్న్ట్ ఆఫరింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్తో ఇన్స్ట్రక్షన్స్ కూడా పంపించున్నాం. అది ముందు చదివి 2-3 సార్లు జాగ్రత్తగా ఫామ్ ఫిలప్ చేసి వెంటనే పంపించాలి. రెండవది, పరమగీతము మీద నా ప్రియురాలు అనే పేరుతో గ్రంథం రాసున్నాను. పరమగీతంలో 1వ అధ్యాయంలో 1వ వచనము నుండి ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం వరకు ప్రతి వచనమును గూర్చి వివరముగా వ్రాసి ఉన్నాను. మీకు ఆ గ్రంథం పేరు తెలియకపోతే పరమగీతం యొక్క పుస్తకం పంపించండి అనాలి. అది 1100 రూపీస్ పోస్టేజ్తో కలిపి 1,100 రూపాయలు పంపిస్తే అది మీకు వస్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనము నుండి ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం వరకు ప్రతి వచనమును గూర్చి నేను వివరించి ఉన్నాను. ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1, ప్రకటన గ్రంథం వాల్యూమ్ 2 ఆ గ్రంథముల యొక్క పేర్లు. అది కావలసిన వాళ్ళు తెప్పించుకోగలరు. పిమ్మట నేను బర్న్ట్ ఆఫరింగ్ సర్వీస్ ప్రారంభించడానికి 4 రోజులు ఉందనగా నేను తెలియజేస్తాను డేటు. ఎవరైతే ఫామ్ నింపున్నారో ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క మనిషి వచ్చి హాజరవ్వాలి ఆ దినము. బర్న్ట్ ఆఫరింగ్ సర్వీస్లో ఒలివ తైలములో మేము ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ అగ్నికి అప్పజెప్పుచుండగా ఒక్కొక్క ఫామ్ పక్షమున ఒక్కొక్క మనిషి, ఆడదాయి కానీ మగవాడు కానీ రావాలి. వచ్చి మేము ఆ సర్వీస్ చేస్తుండగా నిలబడి చేతులు జోడించి దేవునికి మొరపెట్టాలి. మీరు రిక్వెస్ట్ చేసుకున్నటువంటి ఆ రిక్వెస్ట్లు దేవుడు అంగీకరించాలని. పిమ్మట ఆ దినము మీరు వచ్చినప్పుడు మీకు టికెట్ ఇవ్వబడుతుంది. మీరు టికెట్ తీసుకుంటే భోజనం, లేకుంటే భోజనం ఉండదు. ఒక ఫామ్ తరపున ఒక మనిషి రావాలి. మేమిద్దరం వస్తామంటే రావచ్చు, 5గురం వస్తామంటే రావచ్చు. కానీ మీరిద్దరు రండి, 5గురు రండి. టికెట్ తీసుకుంటేనే భోజనం, లేకుంటే భోజనం ఉండదు. పగలు ఉంటుంది ఆ సర్వీస్. ఎప్పుడు ఫిక్స్ చేస్తానో ఆ డేట్ 4 రోజుల ముందు తెలియజేస్తాను. మధ్యాహ్నం ఆ సర్వీస్ ఉంటుంది, బర్న్ట్ ఆఫరింగ్ సర్వీస్ అయిన తర్వాతను టికెట్ తీసుకున్న వాళ్ళు భోజనం చేసి మీరు బస్సులో, ట్రైన్లో వెళ్ళిపోగలరు. నేను 14 గ్రంథములు రచించాను. 6,500 రూపాయలు పంపించారంటే మీకు 9 గ్రంథములు వస్తాయి. ఎవరైతే 6,500కు బదులు 10,000 పంపిస్తారో
వాళ్ళకి నేను ఒక బైండింగ్ నా వద్ద ఉన్నది. ఆ బైండింగ్ 1500 రూపాయలు. ఆ బైండింగ్ బుక్ మీకు పంపిస్తాను. అది డిఫరెంట్. 10,000 పంపించిన వాళ్ళకి ఆ బైండింగ్ వస్తుంది. 9 గ్రంథాలు ప్లస్ బైండింగ్. ఆ బైండింగ్ ఒకటే 1500. చాలా బరువు ఉంటుంది. ఆ బైండింగ్ వేరేగా వస్తుంది రిజిస్టర్డ్ పోస్ట్లో, అది వేరేగా. ఈ 9 గ్రంథాలు కూడా వేరేగా వస్తాయి. 10,000 పంపించిన వాళ్ళకి నేను బైండింగ్ పంపించున్నాను. 6,500 పంపించిన వాళ్ళకి 9 గ్రంథాలు వస్తాయి, బైండింగ్ రాదు. పిమ్మట రుజుదర్శిని పార్ట్ 1, రుజుదర్శిని పార్ట్ 2, సత్య ప్రదర్శని, ఈ 3 గ్రంథాలు చాలా కాస్ట్లీ గ్రంథములు. ఈ గ్రంథములు కావాలన్న వాళ్ళు ఫోన్లో మాట్లాడండి, డీటెయిల్స్ తెలియజేస్తాం. కోర్టు వారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం మీకు తెలియజేస్తాం. దానికి అనుకూలంగా మీరు అది కొనుక్కోగలరు. దాని మీద డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండవు. అది కావాలన్నప్పుడు ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన వాళ్ళు కోర్టు వారు మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మీ ఆధార్ కార్డు పంపించవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డు పంపించవలసి ఉంటుంది. ఆ 3 గ్రంథాల్లో ఏ గ్రంథం కావాలన్నాను మాకు కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఆ గ్రంథం మీరు తీసుకొని ఏమైనా ఒకవేళ మిస్యూజ్ చేశారంటే మీ ఆధార్ కార్డు పోలీసుకు మేము అప్పు చెబుతాం. వాళ్ళు వచ్చి మీకు అరెస్ట్ చేసి పట్టుకుని వెళ్తారు. మీ ఆధార్ కార్డు లేకుండా ఆ 3 గ్రంథాల్లో ఏ గ్రంథము కూడా మీకు ఇవ్వబడదు. చాలా కాస్ట్లీ ఉంటాయి ఆ 3 గ్రంథాలు కూడా. ఇప్పుడు మీకు గ్రంథముల వివరం చెప్పాను. పిమ్మట దహనయాగం 4 రోజులు ఉందనగా అనౌన్స్మెంట్ చేస్తాను. ఎప్పుడు జరిగినా కూడా మధ్యాహ్నం పూట జరుగుతుంది. ఒక కార్డు తరపున ఒక మనిషి తప్పకుండా ఉండాలి, ఆడది కానీ మగవాడు కానీ. 5గురు వస్తే రావచ్చు, 3గురు వస్తే రావచ్చు, ఎంతమంది వచ్చినా రావచ్చు. ప్రతి మనిషికి టికెట్ ఇస్తాం. ఆ టికెట్ తీసుకొని వాళ్ళు భోజనం చేయాలి. భోజనం కాస్ట్లీగా ఉంటుంది కనుక మీరు ఎంతమంది వస్తే అన్ని టికెట్లు తీసుకోవాలి. భోజనం ఫ్రీగా ఉండదు ఆ వేళ. ఈవేళ నేను మీకు ప్రకటన గ్రంథములో రాప్చర్ ఆఫ్ ద చర్చ్ని గురించి చెప్తున్నాను. 7 సంఘముల యొక్క చరిత్ర పూర్తి చేశాను. పిమ్మట రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘము ఎత్తబడని గూర్చి చెప్పుచున్నాను. ఇప్పటి వరకు ఎత్తబడి సంఘముని గూర్చి 5 భాగములు చెప్పున్నాను. ఈవేళ 6వ భాగం చెప్పబోచున్నాను. 6వ భాగం చెప్పే ముందు 5వ భాగం కొద్దిగా మీకు జ్ఞాపకం చేసి అప్పుడు చెప్తాను ఇది 6వ భాగం అని. 5వ భాగం నేను చెప్పినప్పుడు నేను మీకు అందులో కొన్ని నిదర్శనాలు చెప్పాను. మొదటి నిదర్శనము, 2వ నిదర్శనము, 3వ నిదర్శనము, 4వ నిదర్శనము అని చెప్పాను. నిదర్శనము అని అంటే యేసు యొక్క 2వ రాకడ ఎలాగ ఉంటుంది అన్నటువంటి దానికి దృష్టిలో పెట్టుకొని నేను మీకు 4 నిదర్శనములు చెప్పున్నాను. మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి నిదర్శనం అన్నది క్రీస్తునందున్నవారు పాప క్షమాపణ పొంది ఉన్నారు, తిరిగి లోకముతో వారికి తీర్పు ఉండదు అని చెప్తూ నిర్దోషులుగాను నీతిమంతులుగాను దేవుని సమ్ముఖములో నిలబడాలి అని
ఒక నిదర్శనం మీకు చెప్పాను. యేసు తన సొంత రక్తం ఇచ్చి మిమ్మల్ని విమోచించాడు. ఎవరైతే దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే దేవుని మాటలను అక్కర చేయక ధిక్కరిస్తున్నారో వారు పలు విధములుగా అవస్థలు ఎదుర్కొంటారని చెప్పాను. పలు విధములైనటువంటి బొమ్మలను పూజలు చేసిన వాళ్ళు, దేవతలను పూజలు చేసిన వాళ్ళు, మరియు అనేక ప్రజల యొక్క అనేక దేవుళ్ళు, దేవతలు, వీరంతా కూడా బడబాజ్ఞలో వేయబడి నశింపజేయబడతారు అని చెప్పాను. రెండవ నిదర్శనము సొదొమ గొమొర్రా యొక్క చరిత్ర చెప్పాను. నోవా యొక్క చరిత్ర చెప్పాను. నోవా దినములలో జలప్రళయం ఎలాగొచ్చిందో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అలాగే ఉంటుంది. సొదొమ గొమొర్రాల మీద ఏ విధముగా అగ్ని ఆకాశం నుండి పడి అది దహించిపోయిందో అలాగనే భయంకరమైన ప్రపంచ ఆఖరి యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధములో ఆకాశం నుండి వచ్చినటువంటి షెల్లింగ్స్ ద్వారా, అంటే బాంబుల ద్వారా సర్వలోకములు నాశనమైపోతాయని చెప్పాను. తర్వాతను మూడవ నిదర్శనం చెప్పాను. ప్రకటన గ్రంథములో 1 నుండి 3 అధ్యాయముల వరకు సంఘము అనే పదం ఉంటుంది. 4 నుండి 19 అధ్యాయం వరకు సంఘము అనే పదం కనబడదు. అక్కడ కేవలం సెయింట్స్, భక్తులు అన్నటువంటి పదం కనబడుతుంది అని మీకు చెప్పాను. అనేక సార్లు 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఏమేమి చెప్పబడి ఉన్నదో అవి చెప్పాను. 4వ నిదర్శనము యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నాడు సంఘము యొక్క శ్రమల కాలమును ఎలా ఉంటుంది అని. సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమలు సంభవిస్తాయి అని. ఒకవేళ హృదయము తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నట్లయితే హఠాత్తుగా ఆ దినము అకస్మాత్తుగా యేసు రాకడ సంభవించినట్లయితే మీరు విడువబడతారు అని చెప్పాను. లూకా సువార్త 21వ అధ్యాయంలో 34 నుంచి 36 వరకు వచనములు చదివి వినిపించాను. పిమ్మట తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనం కూడా చదివి మీకు వినిపించాను. పిమ్మట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం కూడా చదివి మీకు వినిపించాను. ఆ తర్వాతను ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2 నుండి 11 వరకు వచనములు చదివించాను. 2 నుండి 11 వరకు వచనములు చదివించి అందులో మీకు చెప్పాను జాన్ పరలోకములో ఒక సింహాసనము చూశాడు అని. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఎట్లున్నాడో చెప్పాను. సింహాసనము చుట్టూ ఇంద్రధనుస్సు ఏ విధముగా ఆవరించి ఉన్నదో చెప్పాను. ఆ ఇంద్రధనుస్సుకు ఉన్న 3 రంగులు, 1 తండ్రిని గూర్చి, 2 కుమారుడైన యేసుని గూర్చి, 3 పరిశుద్ధాత్మను గూర్చి. ఆ 3 రంగులు ఈ ముగ్గురికి సాదృశ్యముగా ఆవరించి ఉన్నది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆ సింహాసనమును ఆవరించి ఉన్నారు అని చెప్పాను. పిమ్మట సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారని చెప్పాను. 3వ అధ్యాయంలో 21వ వచనం చదివి వినిపించాను. ప్రకటన గ్రంథము 3:21 చదివి వినిపించాను. ఆ 24 పెద్దలు ఎవరు అంటే 12 గోత్రకర్తలు 12 సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. వారి శిరస్సు మీద 12 కిరీటములు ఉన్నవి. అలాగే మరొక 12 మంది యేసుక్రీస్తు యొక్క శిష్యులు, వాళ్ళు మరొక 12 సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళ శిరస్సు మీద 12 కిరీటములు ఉన్నవి. ఈ 24 మంది
24 సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. వారి శిరస్సు మీద 24 కిరీటములు ఉన్నవి. వాళ్ళు కిందకి కూర్చొని సాష్టాంగ పడి వారి కిరీటం వారి ముందర పెట్టి మరి చనిపోయిన వారి వలె బోర్ల పడి సింహాసనం ఎదుట ఉన్నట్లుగా మీకు చెప్పాను. సింహాసనం యొద్ద నుండి భయంకరమైన శబ్దములు వినబడుతున్నాయి. ఒకటి దేవుని బూర శబ్దము, 2 ఒక దూత తన శబ్దము. ఈ 2 శబ్దములు వినిపించబడుచున్నవి అని చెప్పాను. ఆ 2 శబ్దములు వచ్చి భూమిని తాకుచున్నవి. భూమిని తాకుచుండగా భూమిలో ఎవరైతే మనస్సు మార్చుకొని దేవునితో తిరిగి మరి ప్రభా మమ్మల్ని కరుణించి నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని మరణించి పాతి పెట్టబడి ఉన్నారో వారు మొదట ఆ శబ్దము వినగాన భూమి తెరవబడుతుంది, పునాదులు తెరవబడతాయి, శ్మశానములో ఉన్నటువంటి పునాదులు తెరవబడతాయి. ఎవరైతే యేసు క్రీస్తునందు నమ్మకము గలవారై యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ బుద్ధి జ్ఞాన వివేచనములలో మార్పు కలిగించుకొని కుళ్ళు కపటము ద్వేషము మొదలగునవి ఏమీ లేకుండా అవి ఉన్న ఎడల ఇవి మాకు ఉన్నాయి ప్రభువా, మేము నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము అని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ మరణించిన వారు పాతి పెట్టబడ్డారు. అటువంటి వారు ముందు లెగుస్తారు. యేసు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు బూరధ్వని మరియు ఆ దూత ధ్వని భూమికి సాకినప్పుడు ఇటువంటి వారు ఎవరైతే మరణించి పాతి పెట్టబడ్డారో వారు లెగిసిపోతారు. వారు తెల్లని నీడ వలె మీదకి వెళ్ళిపోతారు. పిమ్మట ఎవరైతే సజీవంగా ఉన్నారో ఆఫీసులో పనులు చేస్తుంటారు, హాస్పిటల్లో పనులు చేస్తుంటారు, విమానాలలో పనిచేస్తుంటారు, రైల్వేలో బస్సుల్లో పనులు చేస్తుంటారు, పొలాల్లో పనిచేస్తుంటారు, వ్యాపారంలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ యేసు క్రీస్తునందు గట్టి నమ్మకము గలవారై మనస్సులో మార్పులు తెచ్చుకొని ప్రభువా నేను ద్రోహిని, నేను కపటము కుళ్ళు ద్వేషము మొదలగు బుద్ధులు గలవాడను, నన్ను క్షమించు, నాకు నూతనత్వం దయచేయు, నీ రాకడలో నేను ఎత్తబడేటట్లు నన్ను కరుణించు, నాకు మారి మనసు దయచేయు, పరిశుద్ధాత్ముడ నాలో మార్పు కలిగించు, పరిశుద్ధాత్ముడ నీవు కనికరించి నన్ను జ్ఞాపకం చేసుకునుము అని అంటూ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆఫీసులో పనిచేస్తూ రైల్వేలో విమానాల్లో ఎయిర్పోర్ట్లో మరి వ్యాపారాల్లో అలా ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి వాళ్ళు గడియారాలు, వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు, వాళ్ళ ఉంగరాలు, వాళ్ళ షూలు, చెప్పులు, వాళ్ళ బట్టలు అక్కడ ఉండిపోతాయి. వారు నీడవలే మారిపోయి పైకి ఎత్తబడతారు. ముందు వెళ్ళిపోతున్న గుంపు ఎంత స్పీడ్లో వెళుతుందో దానికి రెట్టింపు స్పీడ్లో మేఘం వీరిని పట్టుకొని వెళ్ళి వాళ్ళతో కలియజేస్తే ఈ 2 గుంపుల వారు కూడా కలిసి యేసుతో కలిసి పరలోకంలో ప్రవేశిస్తారు. మళ్ళీ వారి కిందకి రారు, వాళ్ళకి తీర్పు ఉండదు. నూతన భూమి నూతన ఆకాశములో వారు ప్రవేశించరు. వాళ్ళు సదాకాలము అక్కడే ఉంటారు దేవుని సామ్రాజ్యంలో. బైబిల్ వచనం మీరు చదివారు, మీరు విన్నారు, మనం సదాకాలం అక్కడ ఉంటాము అని. తిరిగి మరల మీరు రారు. ఆ విధముగా ఎత్తబడి సంఘమును గూర్చి ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ దాన్ని గూర్చి తెలుగులో సంఘ పారవస్యము
దాన్ని గురించి 5 భాగములు చెప్పాను. కిందటి వారం చెప్పాను 5వ భాగం. ఈవేళ మీరు యూట్యూబ్లో 10 గంటలకి ఆ 5వ భాగం వినగలరు. ఇప్పుడు మీకు 6వ భాగం చెప్పబోచున్నాను. 6వ భాగం మీకు ఇప్పుడు చెప్పబోచున్నాను. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లారా, నేను మీకు చెప్పుచున్నటువంటి ఈ అంశము ఇంత వివరముగా ఇంకొక బోధకుడు మీకు చెప్పలేడు. ఎందుకంటే ఆ చెప్పగల జ్ఞానాత్మ నాకు అనుగ్రహించబడింది కనుక నేను చెప్పగలుగుతున్నాను. కొందరు లాయర్లు ఉంటారు, కొందరు జడ్జిలు ఉంటారు. వాళ్ళు కూడా నేను లాయర్ని, నేను జడ్జిని, నేను సుప్రీంకోర్టు జడ్జిని, నేను హైకోర్టు జడ్జిని అన్నటువంటి తలంపు వారికి ఉంటుంది. సంఘానికి వచ్చిన వాడు జడ్జి కాదు, లాయర్ కాదు, డాక్టర్ కాదు, డబ్బుగలడు కాదు, ఆఫీసర్ కాదు. దేవుని యొద్దకు వచ్చిన వాడు దోషము చేసిన వాడు, అపరాధము చేసిన వాడు, పాపము చేసిన వాడు, అవినీతిపరుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాడు చెప్పాలి, ప్రభువా నేను అవినీతిపరుడు, నా ఆలోచన ఇలా ఉంది, నా మనసులో ఇలా ఉంది, నేను జడ్జిని అన్నట్లుగా, నేను లాయర్ అన్నట్లుగా, నేను డాక్టర్ అన్నట్లుగా నా మనసులో ఉన్నది. నీ సన్నిధానమునకు వచ్చినప్పుడు నేను అపరాధిని, నేను పాపిని, నేను ఘోరమైనటువంటి నాకు ఇష్టం వచ్చిన పనులు చేశాను, చేయించాను, నేను ఎత్తబడుటకు యోగ్యుడను కాను, నీ సంఘములో చేర్చబడుటకు నాకు అర్హత లేదు, క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తు రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసి నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు వాడు ఎత్తబడే సంఘములో చేర్చబడతాడు. లేకుంటే ఎత్తబడే సంఘములో వాడు చేర్చబడ్డు. నేను నిన్న రాత్రి ఒక విషయాన్ని చూశాను. దేవుడు చూశానంటే భూమి మీద నుండి 40 అడుగుల కిందకి ఒక టన్నల్ ఉంది. టన్నల్ అంటే ఒక సొరంగం. ఆ టన్నల్లో సైంటిస్టులు, బైబిల్ మేధావులు కలిసి మనిషిలాగా పనిచేస్తుంది. దానికి ఏమంటారు, అదేం పని చేస్తుంది? నువ్వు ఏ పని దాని చేత చేయిస్తే అది ఆ పని చేస్తుంది. అర్థమైందా? నువ్వు దాని చేత ఏ పని చేయిస్తే అది ఆ పని చేస్తుంది. అదేం పని చేస్తుంది అంటే దాని చేత ఏ పని చేయిస్తే ఆ పని అది చేస్తుంది. దాని కమాండింగ్ నీ చేతిలో ఉంటుంది. నీ ల్యాప్టాప్ మీద దాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు దాన్ని ఆపరేట్ చేసి దాన్ని కమాండ్ చేస్తున్న కొలది నీ కమాండ్కి అనుకూలంగా అది పనిచేస్తుంటుంది. అర్థమైందా? భూమికి 40 అడుగుల కిందకి దాన్ని పంపించారు. మీద 8 మంది కూర్చొని ఉన్నారు. 2 మహామేధావులు, 2 సైంటిస్టులు, ఒక భూగర్భ శాస్త్రజ్ఞుడు అంటే ఆర్కియాలజిస్ట్. మరి ఒక ఆడది, ఒక మగవాడు ల్యాప్టాప్ మీద కూర్చొని కూర్చొని ఆ రోబోట్ లోపలికి పంపిస్తే వాడు పని చేస్తున్నాడు. వాళ్ళు నిన్న కనుగొన్నారు. నిన్న రాత్రి ఏమిటి కనుగొన్నారో చెప్తాను. ఆ టన్నల్ 40 అడుగులు కిందకి వెళ్ళిన తర్వాతను అప్పుడు ఇలా ప్రయాణం అయింది. ఆ టన్నల్ అది ప్రయాణమై మళ్ళీ లెఫ్ట్ దిక్కు తిరిగి మళ్ళీ తిన్నగొచ్చి ముందుకెళ్ళింది. అది వెళ్ళిన చోట ఏది అని అంటే మీరు ఫోటోల్లో చూస్తుంటారు, టీవీల్లో చూస్తుంటారు, గొడుగు ఆకారంలో గుండ్రంగా టామ్ ఉన్నట్లు
దాని మీద బంగారం పొదిగున్నారు. మిడిల్ ఈస్ట్ వాళ్ళు, అరబ్ షేక్స్ బంగారం పంపించి దాని మీద బంగారం రేకు పొదిగున్నారు. అది ఎలా నిలబెట్టాలో అలా నిలబెట్టించున్నారు. దాని మీద కొండ ఉంది, ఇంత పెద్ద కొండ ఉంది. ఈ గది అంత పెద్దది, కొంచెం ఒక 2 అడుగులు కొంచెం ఇటుపక్క రావచ్చు, తగ్గుతుంది. ఆ కొండే మొరాయా పర్వతము. ఆ కొండ మీదే అబ్రహాం తన కొడుకైన ఇస్సాకుని బలిగా అర్పించుటకు వెళ్ళి ఉంటాడు. దాన్నే టెంపుల్ మౌంట్ అని ఇప్పుడు పేరు పెట్టారు. యెహోవా మందిరం యొక్క నిర్మాణము జరుగుతుంది ఒక చోట. అవి తీసుకొచ్చి అక్కడ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఎక్కడ యెహోవా మందిరం పెడతారో అక్కడ శబ్దం రాకూడదు. ఇంకొక చోట శబ్దాలు వస్తాయి, కొట్టినప్పుడు, కోసినప్పుడు అవి అక్కడ సిద్ధమవుతున్నాయి. ప్రధాన యాజకుని యొక్క వంశంలో నుండి కొంతమందిని సెలెక్ట్ చేసి ఉన్నారు. ఆ మందిలో నుండి ఎవడో ఒకడే ప్రధాన యాజకుడిగా ఎన్నుకొనబడతాడు. ఆ ప్రధాన యాజకుని యొక్క వంశంలో వచ్చినటువంటి ఆ మనుషులకు ప్రధాన యాజకుని యొక్క ట్రైనింగ్ ఇస్తున్నారు. యాజక వంశంలో నుండి వచ్చున్నారు. వాళ్ళకి యాజకులు ఏం చెయ్యాలో ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. లెవీయులు ఏం చెయ్యాలో ఆ ట్రైనింగ్ లెవీయులకి ఇస్తున్నారు. బోరలు ఎట్లా పట్టుకోవాలి, బోరలు ఎట్లా ఊదాలి, లెవీయులు ఏం పని చేయాలి, యాజకులు ఏం పని చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకడే ప్రధాన యాజకుడు ఆ మందిలో నుండి సెలెక్ట్ అవుతాడు. యాజకుల్లో కొందరు, లెవీయుల్లో కొందరు సెలెక్ట్ అవుతారు. ఇవన్నీ నేను చూశాను. నిన్న రాత్రి అంతా నేను పడుకోలేదు, తెల్లవారిన వరకు పడుకోలేదు. తెల్లవారు 6 గంటలకేమో కొంచెం టీ త్రాగి కొంచెం అలాగా కొంచెం కొనికాను. రాత్రి అంతా నేను ఇవి చూస్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే యేసు రాకడ సమీపించినది, యేసు ఏ సమయంలో వస్తాడో తెలియదు. పిమట ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, నిబంధన మందసము కనుగొన్నారు. అది దొరికింది. దాని మీద కరుణాపీఠం ఉంది. దాని పద్ధతిలో, అది పూర్వం పద్ధతిలో చేయించబడి ఉన్నది. ఇప్పుడు మనుషులు ఊహించుకున్నట్లుగా అది లేదు. ఇప్పుడు మనుషులు ఊహించుకొని ఇలా ఉంటుంది కరుణాపీఠం, దాని మీద కిరీటములు ఇట్లా ఉంటాయి అని అనుకున్నారు. ఆ విధంగా అది లేదు. పద్ధతి అదే, కానీ వీళ్ళు ఊహించుకున్నటువంటి బొమ్మల మాదిరిగా అది లేదు. దాన్ని కనుగొని అందరూ మోకరించి సాష్టాంగపడి నమస్కరించి, 2 రెబాస్ మోకరించి నమస్కరించి కరుణాపీఠం ఎత్తారు. చూస్తే ఆరోన్ చేతిలో చిన్న కర్ర ఇంత ఉంటుంది, దానికి చిగురున్నది, పువ్వులు ఉన్నాయి. ఒక పాత్ర ఉంది, మన్నా ఉంది. దానికి మన్నా అనరు, దానికి మెనా అని అంటారు. దాని భాషలో మెనా, మన భాషలో అలాగ అనుకుంటున్నాము. అలాగే రాతి పలకలు 2 ఉన్నాయి. వాళ్ళు నమస్కారం చేసి సాష్టాంగపడి మళ్ళీ ఆ కరుణాపీఠం దాని మీద పెట్టేసి వెనక్కి లెక్క పెట్టుకుంటూ 7 అడుగులు వచ్చి సాష్టాంగపడి నమస్కరించి దాన్ని బంద్ చేశారు. ఆ ద్వారం చాలా భయంకరమైనటువంటి ఐరన్స్తో బంద్ చేసి చాలా బలమైన సిమెంట్తో దాన్ని క్లోజ్ చేశారు. మందిరం ఎప్పుడైతే సెటప్ అయిపోతుందో అప్పుడు ఆ ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ తీసుకొచ్చి
ఆ మందిరంలో పెడతారు. అది నేను చూడగలిగాను. పిమ్మట నిన్న రాత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ టన్నెల్ ఉన్నట్లు మనకు దేవుడు బయలుపరిచాడు కనుక యేసు చాలా త్వరగా వచ్చుచున్నాడు. మనం మన జీవితాల్లో మార్పు కలిగించుకోవాలి, మన అభిప్రాయాల్లో మార్పు రావాలి, మన పనులలోనూ మన యొక్క ఆలోచనలలోనూ మార్పు రావాలి. లేకుంటే విడువబడతాం. భయంకరమైనటువంటి శోధన తట్టుకోలేక మనము యాంటై క్రైస్ట్కి లోబడిపోతాం. 666 ముద్ర ఒప్పుకుంటాం. కనుక మనము ఇప్పుడే మనసు మార్చుకోవాలి. మనం ఎత్తబడి సంఘంలో చేర్చబడతాం అని అక్కడ ఆ ఇద్దరిలో ఒక రేబాస్ అంటే ఒక యాజకుడు లేదా ఒక భక్తుడు తెలియజేశాడు. వెనక్కి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు. చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇది నేను చూశాను రాత్రంతా. అలా చూడగలిగిన ఎక్విప్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అటువంటి మరి సౌండ్ బార్స్, అటువంటి బాక్సులు నా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కనుక నేను అవి చూడగలిగాను. మరి అన్ని లక్షలు పెట్టి ఆ ఎక్విప్మెంట్ ఎందుకు కొన్నానంటే, మీకు చెప్పడానికి యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులు ఒకవేళ వాళ్ళు వినగలిగితే, నమ్మగలిగితే తప్పకుండా ఎత్తబడి సంఘంలో చేర్చబడతారు. వాళ్ళ బోధకులు, వాళ్ళ పాస్టర్లు ఈ విషయాలు చెప్పలేరు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బైబిల్ కథలు చెప్తున్నారు. ఈ క్రైస్తవులు బైబిల్ కథలు వింటున్నారు, వాళ్ళ బోధకులు బైబిల్ కథలు చెప్తున్నారు. ఈ సోమవారం ఈ వాగ్దానం, వచ్చే సోమవారం ఇంకొక వాగ్దానం, వారం ఇంకొక వాగ్దానం. ఇదంతా ఫాల్స్ స్టేట్మెంట్స్. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు పడుతుంది. వీళ్ళకంట ఈ ఆదివారం ఒక వాగ్దానం అట, వచ్చే ఆదివారం ఇంకొక వాగ్దానం అట. దేవుని వాక్యము దేవుని ప్రజలకు సరిగ్గా చెప్పకపోయినప్పుడు విడవబడతారు. వారి జ్ఞానము కానీ, వారి దుస్తులు కానీ, వారి తెల్లంగీలు కానీ, వారి మెడలో వేసుకున్న సిరుగులు కానీ వారికి రక్షింపజాలవో. కనుక వారికి ఒక వాగ్దానం అని చెప్తే వినిపిస్తున్నారు ఈ బోధకులు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు దేవుడు మీకు 6వ పాఠం నేర్పిస్తున్నాడు. 6వ భాగం ప్రకటన గ్రంథము, ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, ఎత్తబడి సంఘమును గూర్చి 5 భాగములు చెప్పాను. 6వ భాగం ఈవేళ నేను మీకు చెప్తున్నాను. ఆ సింహాసనము నుండి మెరుపులు, ధ్వనులు మరియు ఉరుములు బయలుదేరుచున్నవి. ఆలోచించేయండి. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, ఎండాకాలంలో ఆకాశంలో మేఘం వచ్చిందనుకో, గర్జన, మెరుపులు, ఉరుములు మీకు వినబడ్డాయి అనుకో, వెంటనే ఏమిటి సంభవిస్తుంది? వర్షం సంభవిస్తుంది అని మీరు గ్రహిస్తారు. వర్షం కురబోతుంది అని గ్రహిస్తారు. అటువలే దేవుడు తన తీర్పును, తన జడ్జిమెంట్ని భూజనులకు తెలియజేస్తున్నాడు. కనుక ఆ సింహాసనములో నుండి ధ్వనులు, ఉరుములు మరియు మనిషి తట్టుకోలేనటువంటి భయంకరమైన ధ్వని వస్తుంది. ఈ మాట నిర్గమకాండంలో ఉంటాయి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. మోజెస్తో దేవుడు నేను మాట్లాడతాను, ప్రజలకు సమకూర్చు అన్నప్పుడు ప్రజలు సమకూర్చబడ్డారు. ఆ పర్వతం మీద నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు భయపడి, అయ్యా మోజెస్, నువ్వు చెప్పినట్లు మేము నమ్ముతాం, నువ్వు చెప్పినట్లు మేము చేస్తాం, దేవుడు మాతో
అంటే అంత భయంకరమైన ధ్వనులు ఆ తీర్పుకు ముందు వస్తున్నాయి. ఆ విధముగా తీర్పు రాబోతున్నది. బౌద్ధ మతము, జైన మతము, క్రైస్తవ విశ్వాసము, హిందూ మతము, ఏ మతము ఎవరిని రక్షించదు. క్రైస్తవులు కూడా రక్షణ పొందలేరు. ఎవరికి ఏది రక్షణ కలగదు. ఎవడైతే యేసు నామమును అంగీకరించి విశ్వసించి, యేసు నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసి 7 ఏండ్ల శ్రమకాలం నేను చూడకుండా సర్వలోకమునకు తీర్పు తీర్చుచున్నప్పుడు ఆ తీర్పులో నేను నిలబడకుండా ఉండినట్లు నన్ను కరుణించు అని ప్రార్థన చేసిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, వాడు ఏ కులంలో ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, వాడు ఏ మతములో ఉన్నానో, వాడు మాత్రమే ఎత్తబడి సంఘములో చేర్చబడతాడు, లేకుంటే విడువబడతాడు. ఎవడికి ఏది రక్షించదు, ఏ గ్రంథము ఎవడికి రక్షించదు. నో బుక్ ఇన్ ద హోల్ యూనివర్స్ కెన్ సేవ్ యూ. నో మంత్రం కెన్ సేవ్ యూ. ఎవడికి ఏ మంత్రము కూడా రక్షింపజాలదు. నువ్వే మతములో ఉన్నను, ఏ కులములో ఉన్నను, ఏ దేశంలో ఉన్నను, ఎటువంటి వస్త్రములు ధరించినను, ఎటువంటి మాలలు నీ మెడలో, నీ నడుములో, నీ దండలో ఉన్నను, నీ మాలలు, నీ బట్టలు, నీ జంజము, నీ రుద్రాక్షమాలలు, నీ మెడలో శిలువలు ఏది నీకు రక్షించదు. కేవలము యేసు నామము మాత్రమే రక్షిస్తుంది. నేను మీకు మొన్న గ్రంథములు చేసి చూపించాను. దేవతలు ఏమవుతారు, ఈ దేవుళ్ళు ఏమవుతారు, ఆ మంత్రం ఎక్కడుంది, ఎందులో ఉంది? 3 గ్రంథములు చూపించాను. మొదటి సంపుటము, 2వ సంపుటము, 3వ సంపుటము, 3 గ్రంథాలు మీకు చూపించాను. ఆ 3 గ్రంథాల మీద కూడా చీఫ్ జస్టిస్ ఏపీ అండ్ కర్ణాటక ద మోస్ట్ ఆనరబుల్ బికే సోమశేఖర్ గారు స్టాంప్ కొట్టి సంతకం పెట్టి ఎస్ దిస్ ఇస్ ట్రూ అని రివ్యూ చేసి ఉన్నారు, ఒప్పుకొని ఉన్నారు. అదే నేను అచ్చవేసిన గ్రంథములు కావు. తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు అచ్చవేసి ఉన్నారు ఆ గ్రంథాలు. మళ్ళీ మరొకసారి చెప్తాను నేను ఆ వివరాలన్నీ కూడా. ఆ గ్రంథములు మీకు ఒకసారి చూపిస్తాను. ఆ గ్రంథంలో ఉన్న వివరం ప్రకారముగా ఎవడికి ఏ దేవుడు రక్షింపలేడు. ఏ మతములో ఏ మత స్థాపకుడు నిన్ను రక్షింపలేడు. నువ్వు నల్ల వస్త్రాలు వేసుకో, తెల్ల వస్త్రాలు వేసుకో, కాషాయ వస్త్రాలు వేసుకో, నువ్వేదైనా వేసుకో, నీ బట్టలు నిన్ను రక్షింపజాలవు, నీ మంత్రములు నిన్ను రక్షింపజాలవు, నీ గ్రంథములు నిన్ను రక్షింపజాలవు. జల ప్రళయం వచ్చిందని జల ప్రళయంలో భూమి యావత్తు కొట్టుకుపోయిందని రిలీజియస్ గ్రంథాలు చెప్పుచున్నాయి. ఇప్పుడు అగ్ని ప్రళయం రాబోతుందని రిలీజియస్ గ్రంథాలు చెప్తున్నాయి. అగ్ని ప్రళయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నాడు, ఒక మేజర్ జనరల్ ఉన్నాడు, ఒక బ్రిగేడియర్ ఉన్నాడు, ఒక కర్నల్, ఒక లెఫ్టినెంట్ కర్నల్, ఒక మేజర్. వీళ్ళేం చెప్తారు? వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఒక యుద్ధంలో ఉంటే వాళ్ళ అనుభవాన్ని చెప్తారు, లేదా వార్ స్ట్రాటజీని గురించి వాళ్ళు చెప్పగలరు, లేదా వారి అభిప్రాయం చెప్తారు. ప్రవచనమును గురించి వాట్ యు నో. నో జనరల్, నో ఆఫీసర్ ఇన్ Indian Air Force, Indian Army and Indian Naval Services can tell you what the prophecy is speaking about the future of the world. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధముల గురించి ఒక 3 ఆఫీసర్లు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, సార్ దాని సంగతి కొంచెం చెప్పరా. వాళ్ళు మా మినిస్ట్రీ మెంబర్స్. నేను వాళ్ళకి అన్నాను, ఓకే చెప్తాను అన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ప్రకటన గ్రంథం 1-2 వారాల తర్వాత ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి
ఇజ్రాయేల్ దేశమును గురించి, ఇరాన్ను గురించి మీకు చెప్తాను. సుమారు 1.5 years బ్యాక్ చెప్పాను మీకు జ్ఞాపకం లేదు. ఇజ్రాయేల్ అండ్ ద ఎండ్ టైమ్స్ అని చెప్పున్నాను. ఇజ్రాయేలీలు మరియు చివరి దినములని మీకు జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే మీరు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చేసుకుంటారు కనుక. ఎవరికైనా జ్ఞాపకం ఉంటుంది, ఉండొచ్చు. ఇజ్రాయేలీలు మరియు చివరి దినములని చెప్పున్నాను ఒక 1.5 years కిందట. అది చెప్పిన తర్వాత ఈ 1.5 yearsలో మరికొంత నోట్స్ ఎక్కువైంది. అది నేను మీకు ఒక 2 వారాల తర్వాత, ఈ వారం కాక వచ్చే వారం కాక తర్వాత వారం ట్రై చేస్తాను చెప్పడానికి. అది ఒక 2 వారాలు 3 వారాలు అవుతుంది. ఏది? ఇజ్రాయేలీయులు చివరి దినములు, ఇజ్రాయేల్ అండ్ ది ఎండ్ టైమ్స్. అది నేను మీకు 1.5 years బ్యాక్ చెప్పింది. దాని మీద మరొక 10 pages నోట్స్ ఇప్పుడు లేటెస్ట్గా రాసి ఉన్నాను. అది ఇది కలిపి మీకు 2-3 వారాలు అవుతుంది చెప్తానని ఆ ఆఫీసర్స్కి చెప్పాను. 6వ భాగం నేను మీకు వినిపిస్తున్నాను. జడ్జిమెంట్ దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఆయన సింహాసనములో నుండి గర్జనలు, మెరుపులు, ఉరుముల ధ్వని వినబడుతుంది. అంటే ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్ షల్ కమ్ అన్ టు ద వరల్డ్. దేవుని యొక్క తీర్పు ప్రపంచం మీదకి రాబోతున్నది. దేవుని రహస్యములు, దైవ సంకల్పములు ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? దేవుని సంకల్పము ఎలా అర్థమవుతుంది? దేవుని ఉద్దేశం ఎలా అర్థమవుతుంది? దేవుడు చెప్పదలుచుకున్నది ఎలా అర్థమవుతుంది? మనిషికి అర్థం కాదు. Who can understand the mind of the Lord? Who can understand the will of the Lord? దేవుని సంకల్పం ఎవరికి అర్థమవుతుంది? దేవుని తలంపులు ఎవరికి అర్థమవుతాయి? నో మ్యాన్. దేవుని ఆత్మకే అర్థమవుతుంది. దేవుని తలంపులు, దేవుని ఉద్దేశములు, దేవుని సంకల్పములు దేవుని ఆత్మకే అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడే ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ ఎవరికి ఉంటుందో వారికి ఇవన్నీ మెల్లమెల్లగా దేవుడు తన అవసరతను బట్టి బోధిస్తూ ఉంటాడు. అందరికీ అర్థం కాదు. ఆ ఆత్మ కావాలంటే మార్కెట్కి వెళ్ళే వంకాయలు కొనుక్కున్నట్లు, కోడి మాంసం కొనుక్కున్నట్లు, చేపలు కొనుక్కున్నట్లు ఆ ఆత్మ దొరకదు. ఆ ఆత్మ కొరకు లైఫ్లో మార్పు ఉండాలి. చాలా మార్పు రావాలి. నువ్వు మార్పు తెచ్చుకుంటానంటే నీకు రాదు. ఎటువంటి మార్పు నీకు రావాలో ఆ ఆత్మ నీకు కలిగించాలి. ఆ ఆత్మ నీకు కలగాలి. ఆ ఆత్మ నీకు రావాలి. ఆ ఆత్మ నీకు కావాలి. ఆ ఆత్మ వచ్చిందంటే అప్పుడు నీవెలా ఉండాలి? ఆ ఆత్మ నీలో మార్పు కలిగిస్తుంది. నీకు ఎలాంటి ఆలోచనలు రావాలి? ఆ ఆత్మ నీకు కలిగిస్తుంది. దాని పేరే ఆలోచనకర్త. వర్షము ఏ విధముగా వస్తుందో వర్షంతో వడగళ్ళు వస్తాయని చెప్పి రావు. అలాగే దేవుని రాకడ, దేవుని తీర్పు లోకం మీదకి వచ్చినప్పుడు చెప్పి రాదు. ఆయన అన్నాడు, దొంగ వలే అది వస్తుంది. దొంగ నీ ఇంట్లో దూరినప్పుడు చెప్తాడా నేను వస్తున్నాను దొంగలా అని? ఈ కారణముల చేత భూమి మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చి తీరుతుంది. ఎందుచేతనగా దేవుని తీర్పు వర్షం వంటిది కాదు, వడగళ్ళు వంటివి కావు. వర్షం వచ్చే ముందు ఆకాశంలో మార్పు కలిగిస్తుంది, గాలిలో మార్పు ఉంటుంది,
వాతావరణంలో మార్పు ఉంటుంది. దేవుని రాకడలో ఏ మార్పు ఉండదు. పెళ్లి జరుగుతుంటుంది, సినిమా చూస్తుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, కాలేజీలో కూర్చొని ఉంటారు, ఆఫీసులో పనులు చేస్తుంటారు, ఇంట్లో వంట చేస్తుంటారు, వండుతుంటారు, వడ్డిస్తుంటారు, తినేవాళ్ళు తింటుంటారు, పండుకున్న వాళ్ళు పడుకొని ఉంటారు. దేవుని రాకడ సమీపిస్తుంది. ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎత్తబడతారు, తక్కిన వాళ్ళు విడవబడతారు. ఆ విడవబడిన వారి యొక్క గతి యేసు చెప్పాడు, అటువంటిది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇక ముందు ఎప్పుడు రాదు. అటువంటి భయంకరమైన తీర్పు లోకానికి వస్తుందని చెప్పాడు. నీకు 6వ భాగం వినిపిస్తున్నాను. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలింపుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ సింహాసనం ముందు ఎన్ని దీపములు ఉన్నాయి? 7 దీపములు. ఒక్కొక్క దీపము ఒక్కొక్క ఆత్మ. 7 సంఘములను గురించి చెప్పాడు. 7 సంఘములలో 7 దేవుని ఆత్మలు ఉండెను, 7 సింహాసనములు. కనుక ఆ 7 దీపములు కూడా దేవుని యొక్క 7 ఆత్మలు అని బయలుపరచబడుతుంది, అని చెప్పబడుతుంది. జాన్ తర్వాత ఏం చెప్తున్నాడు వినండి. దేవుని సింహాసనము చుట్టూ మరియు 24 పెద్దల సింహాసనము చుట్టూ 4 జీవులు ఆయన కనబడుతున్నాయి. 4 జీవులు ఆయనకు కనబడుతున్నాయి. బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అర్థమైందా? ఆ 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలు. 6 చదువు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. 4 జీవరాశులు ఉన్నాయి అక్కడ. ఆ సింహాసనం ముందు ఒక సముద్రం కనబడుతుంది. క్రిస్టల్ సీ అంటే ఏ విధముగా డైమండ్ మీకు మెరుస్తూ ఉంటుందో తలతల, అలాగా తలతల మెరుస్తూ ఉన్నటువంటి ఒక సముద్రము కనబడుతుంది ఆయనకి. పిమ్మట 4 జీవులు కనబడుతున్నాయి. 7వ వచనం. మొదటి జీవి సింహము వంటిది. ఒక జీవి సింహములాగా ఉన్నది. రెండవ జీవి దూడ వంటిది. ఆవు దూడ. 3. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. 3వ జీవి యొక్క ముఖం మనిషి ముఖంలాగా ఉంది. 4. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. పక్షిరాజుల వలె ఉంది 4 జీవులు. చూసారా? మొదటి జీవి సింహము, రెండవ జీవి దూడ, 3వ జీవి మనుష్యుని ముఖము, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. పక్షిరాజు అంటే గద్ద. ఆ 4 జీవులు కలిసి దేవుని ఆరాధించుచున్నవి. 1 సింహము, 2 దూడ, 3 మనిషి ముఖం, 4 పక్షి ముఖం. అంటే అర్థం ఏమిటంటే ద వైల్డ్ యానిమల్స్ అండ్ ద డొమెస్టిక్ యానిమల్స్ అండ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ all the birds that are flying in the wind, ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టించబడ్డాయి కనుక ఆ సృష్టికర్తను అవి ఆరాధిస్తున్నాయి. ఆ జీవులు అక్కడ పరలోకములో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మహాదేవుడు అని ఆ దేవుడికి ఆ 4 జీవులు స్తుతించుచున్నాయి. మీరు 6వ భాగం వింటున్నారు. ఎత్తబడి సంఘమును గూర్చి 6వ భాగం వింటున్నారు. హెబ్రోన్ అని పేరు పెట్టుకుని ఉన్న కొందరు క్రైస్తవులు భారతదేశంలో ప్రపంచంలో కలరు.
భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా కలరు. బుక్ ఆఫ్ జెనిసిస్లో హెబ్రోన్ అనే పేరుకు ముందు అది ఏమై ఉండేను? ఇది శ్మశాన వాటిక అయి ఉండాను. ఇట్ వాజ్ ఎ బరియల్ గ్రౌండ్. అబ్రాహాముని పాతాడు అక్కడ, సారాను పాతారు, ఇస్సాకు యాకోబులను పాతారు. పేరు మార్చుకుంటే భక్తి రాదు, బ్రతుకు మార్చుకుంటే భయం వస్తుంది. భక్తి కాదు. మీకు చెప్పాను భక్తి ఏ ధాతువు నుండి వచ్చింది, అది మీకు చెప్పాను. ఆ ధాతువు ఎలా ఉంటుంది చెప్పాను, మీకు చదివి వినిపించాను. బజ్ ప్లస్ తిహి ఈజ్వల్ టు బగ్ ప్లస్ తిహి ఈజ్వల్ టు భక్ ప్లస్ తిహి ఈజ్వల్ టు భక్తి అని మీకు తెలియజేశాను. భక్తి అన్నది తెలుగు పదము కాదు, అది సంస్కృత పదము అని చెప్పాను. ఈ సంగతి మీ ఇండియాలో ఏ పాస్టర్కి తెలుసు? నేను దేవుడు చెప్పాను, ప్రభువా నా కులము నాకు జ్ఞానం ఇవ్వదు, నా చదువు నాకు జ్ఞానం ఇవ్వదు, నా దేశము నాకు జ్ఞానం ఇవ్వదు, నా పరవస్తు వంశము నాకు జ్ఞానం ఇవ్వదు. మరి నేను జ్ఞానం నాకు ఎలాగొస్తుంది? జ్ఞానాత్మ నీవు నీ జ్ఞానాత్మ నాకు ఇస్తేనే నాకు జ్ఞానం వస్తుంది. అది నాకు ఇవి ప్రభువా అని ప్రార్థన చేశాను. అది బుర్రలో దూరాలి కదా, ఎలా దూరుతుంది? దేవుడు ఏర్పాటు చేసుకుంటే దూరుతుంది. దేవుడు ఏర్పాటు లేకపోతే బుర్రలో దూరదో. దేవుని ఏర్పాటు ఉండాలి. నేను రాసిన 14 గ్రంథాలు ఇంతవరకు ఇండియాలో ఏ భాషలో ఎవడూ రాయలేదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అసలు పరమగీతముని గురించి మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం వరకు ఒక్క వచనం కూడా విడిచిపెట్టకుండా రాసున్నాను. దాని పేరు నా ప్రియురాలని పేరు పెట్టాను. ఆ విధంగా ప్రపంచంలో ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ పరమగీతముల గురించి రాసున్నాను. ఎవడు రాయలేదు, ఏ దొర రాయలేదు, ఏ దొర రాయలేదు. అడిగాను, దేవుడు జ్ఞానం ఇయ్యని ఇచ్చాడు, రాశాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము ప్రతి అధ్యాయంలో ప్రతి వచనమును గురించి వివరముగా రాసున్నాను. దేవుడు రాయించాడు, నేను రాశాను, అంతే. వ్రాతగాని చేతుల కలము ఎలాగుంటుందో అలాగా ఆయన బుర్రలో నేను ఒక కలం మాదిరిగా ఉంటుంది కనుక ఆయన రాశాడు. ఆ 8 చదువు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. విన్నారా? దేవుడికి ఆ 4 జీవులు, క్రూర మృగములు, పెంపుడు జంతువులు, ఆకాశముందు విహరించు పక్షులు మరియు మనుష్యులు, సింహం బుర్ర, మనిషి బుర్ర, పక్షి బుర్ర, దూడ బుర్ర, ఇవన్నీ కూడా దేవునికి స్తుతిస్తున్నాయి. కానీ భారతదేశంలో ఒక మతం ఉంది. ఆ మతం దేవునికి ఆరాధించలేదు. ఆ మతం వాళ్ళ బుర్రలో దూరం దానికి ఆరాధన చేస్తారు. ఆరాధన కూడా చేయరు, పూజ చేస్తారు. పూజ భౌతికమైనది. పుష్పములు, ఫలములు భౌతికమైనవి. దేవుడు భౌతిక దేహము కలవాడు కాదు. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆత్మ అయిన దేవునికి ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ అయిన దేవునికి అరటిపండు పెడతావా, కొబ్బరికాయ పెడతావా, లడ్డూలు పెడతావా, బూర్లు గారెలు పెడతావా,
అరిసెలు పొంగడాలు పెడతావా? వాడు ఆత్మ. గాడ్ ఈ స్పిరిట్, ఈజ్ నాట్ ఎ బయలాజికల్ బాడీ. భౌతిక దేహము కలవాళ్ళు ఆయన తింటారు. దేవుడికి భౌతిక దేహం లేదు. ఆత్మ దైవత్వమై ఉన్నది. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రకాశించుతున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. ఇప్పుడు నేను మీకు యెషయా గ్రంథములో యెషయా మీకు ఏమి చెప్తున్నాడో అది మీకు వినిపిస్తాను. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6 verse 2. బుక్ ఆఫ్ ఐజయా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. 3వ వచనం చదువుదాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. Above it stood the seraphims. Each one had 6 wings with twine. He covered his face, and with twine he covered his feet, and with twine he did fly. And one cried unto another and said, Holy, holy, holy is the Lord of the hosts. The whole earth is full of his glory. ఇప్పుడు చదువు 2-3 కలిసి చదువు. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2టితో తన కాళ్ళను కప్పుకొనుచు, 2టితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. స్వరూపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కడికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు తన 2 రెక్కలతో తన ముఖము, మరొక 2 రెక్కలతో కాళ్ళు, మరొక 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో, మరొక 2 రెక్కలతో. అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధిలో నీ పాదములు కప్పబడి ఉన్నవి. దేవుని సన్నిధిలో ఇంకోటి నీ ముఖము కప్పబడి ఉన్నది. ఎందుకంటే నీ కండ్లతో దేవుని చూడలేవు, దేవుని సింహాసనము తట్టు చూడలేవు. దేవుని చేత సృష్టించబడిన సూర్యుడు ఎవడు? వాడు ఒక గ్రహము. హీఈస్ నాట్ గాడ్. మూర్ఖులైన వాళ్ళు సూర్యుడికి దేవుడు అంటారు. సూర్యుడు గ్రహములా దేవుడు ఎట్లవుతాడు రా? హౌ ఎ ప్లానెట్ కెన్ బి గాడ్? హౌ ఎ ప్లానెట్ కెన్ బి గాడ్? గ్రహము దేవుడు అవుతాడా? లెట్ దేర్ బి లైట్ అన్నాడు దేవుడు. ఆ మాటకు అనుకూలముగా సూర్యగ్రహము సృష్టించబడింది ప్రపంచానికి వెలుగివ్వడానికి. గ్రహానికి దేవుడు అంటాడు, సూర్యుడు భగవానుడట. హౌ ద ప్లానెట్ కెన్ బి గాడ్? వాడు సృష్టించాడు, సూర్యుడు సృష్టించాడు భూమిని, ఆకాశాన్ని, గ్రహములను, ఉపగ్రహములను, మనుషులను, వనమృగములను, పెంపుడు జంతువులను, పక్షులను, నక్షత్రములను. ఆ భగవానుడు సృష్టించాడా? హీఈస్ ప్లానెట్. ఒకప్పుడు నేను ఆ విధంగానే అనేవాడిని. మా తాతలు, మా తండ్రులు చెప్పిన మాట విని సూర్య భగవానుడని. ఉల్లుగ పట్టు నా కొడుక అని నేను మా తాతకి అన్నాను. ఏమన్నావురా అన్నాడు. ఉల్లుగ పట్టు నా కొడుక అన్నాను. అంటే ఏమిట్రా అంటే నువ్వు చాలా భక్తివంతుడు అని అన్నాను. సన్ ఈజ్ ఎ ప్లానెట్, ఈజ్ నాట్ గాడ్. అలాగైతే బృహస్పతి, మీకు తెలుసా ఒక గ్రహం ఉంది, ఆ గ్రహం పేరు బృహస్పతి. అది చాలా భయంకరమైన గ్రహము.
కొంత దూరంలో పెద్ద పర్వతం ఉంటే అది అని సక్ చేసేసి ఒక్క సెకండ్లో బూడిద చేసి ఫోన్ ఉదిస్తుంది, ఆ బూడిద రాలిపోతుంది బయటికి. ఇట్స్ ఎ ప్లానెట్. గ్రహములను సృష్టించిన వాడు సృష్టికర్త. స్వరూపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాడు. అంటే ఎందుకంటే ఐ కాంట్ సీ ద లార్డ్, ఐ కాంట్ సీ ది గాడ్ ఆమ్నిపోటెంట్. సర్వశక్తిమంతుడైన మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన స్వయం ప్రకాశమైన ఆ ప్రకాశమును నేను చూడలేనని ముఖం కప్పుకున్నాడు. 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాడు ప్రవర్తన సరిలేదు, వాడి పాదములు సరిలేవు. ఫీట్ స్పీక్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మ్యాన్. నీ చరిత్ర ఎలాంటిదో నీ పాదములు, నీ ప్రవర్తన ఎలాంటిదో నీ పాదములు చెప్తున్నాయి. నీ ప్రవర్తన సరిలేదు కనుక దాన్ని కప్పుకొని ప్రభువా అని నీవు పరిశుద్ధుడవు అని తన పాదములు కప్పుకున్నాడు, ముఖం కప్పుకున్నాడు. ఇంకా 2 రెక్కలతో ఏం చేస్తున్నాడు? ఎగురుతున్నాడు. ఎగురుతూ దేవునికి స్తుతిస్తున్నారు. అంటే అర్థమేంటి? ప్రపంచం యావత్తు, సృష్టి యావత్తు, వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, వీళ్ళంతా కూడా దేవునికి దివారాత్రములు పరలోకములు ఆరాధన చేస్తున్నారు, స్తుతించుచున్నారు, మహిమపరచుచున్నారు, ఘనపరచుచున్నారు. ఒకసారి ఒకడు అన్నాడు, అదే ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ ముందుకు ఉంటారు కదా వాళ్ళు, ఆ అవివేకులు మాటికి చప్పట్లు కొడుతూ ఉంటారని ఒక మూర్ఖుడు అన్నాడు యూట్యూబ్లో నన్ను గురించి మాట్లాడుతూ. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారా, సైంటిస్టులు ఉన్నారా, డాక్టర్స్ ఉన్నారా, ముందుకున్నారట చప్పట్లు కొట్టినారట, బేవకూఫులట. వాడు అన్నాడు యూట్యూబ్లో, వాడికి ఏం తెలుసు నా దగ్గర ఏమనున్నారు? హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ మై చర్చ్. చదువులేని మూర్ఖులట చప్పట్లు కొడుతున్నారట. ఎవడో ఏం మాట్లాడితే మనకెందుకు? దేవుని యొక్క తీర్పు రాకముందు అగ్ని ప్రళయం రాబోచున్నది. అగ్ని ప్రళయమే ఎలాగ వస్తుంది? గాజా మీద అగ్ని ప్రళయం వచ్చింది. గాజాను గురించి నేను మీకు బైబిల్లో చూపించాను కదా. ఇరాన్ మీద అగ్ని ప్రళయం వస్తుంది. మీకు చెప్తాను 2 వారాల తర్వాత, ఈవేళ నెక్స్ట్ వారం తర్వాత చెప్తాను. ఇజ్రాయేలుని గురించి ఇరాన్ని గురించి చెప్తాను. మీకు ఎవరు చెప్పలేడు. అటువంటి విషయాలు మీరు వింటారు. యూ విల్ బి ద బెస్ట్ పీపుల్. మనం 6వ భాగం వింటున్నాము. ఎత్తబడు సంఘంలో 6వ భాగం, రాప్చర్ ఆఫ్ ద చర్చ్ అన్నటువంటి పాఠము కింద 6వ భాగం మీరు వింటున్నారు. సింహము, ఎద్దు, మనిషి మరియు పక్షిరాజు వంటి వీళ్ళంతా కూడా ఆయన్ని ఆరాధన చేస్తున్నారు. హిజ్కియా గ్రంథం 1వ అధ్యాయము, బుక్ ఆఫ్ హిజ్కియా చాప్టర్ 1 verse 10. హిజ్కియా గ్రంథము 1వ అధ్యాయము తీయండి. హిజ్కియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదవరా. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్వశపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్వశపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇంగ్లీష్ చెప్తాను. As for the likeness of their face, they forehead the face of the man and the face of a lion on the right side, and they forehead the face of an ox on the left side. The four also had the face of eagle. ఇప్పుడు 11వ వచనం చదువు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒక దానితో కలిసి ఉండెను.
ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. Thus were their faces, and their wings were stretched up upward. 2 wings of every one were joined one to another, and 2 covered their bodies. 12. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. And they went everyone straight forward. Whither the Spirit was to go, they went, and they turned not when they went. అవి వెళ్ళిపోతున్నాయి, వెనక్కి తిరిగి రాలేదు, అవి వెనక్కి తిరగలేదు. ఇప్పుడు మళ్ళీ చదువు 12వ వచనం. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవన్నీ ఎలా పోతున్నాయి? ముందుకు పోతున్నాయి. అవి వెనుకకు తిరగక అవి వెనక్కి తిరగలేదు. ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. అది వెనక్కి తిరగలేదు. తెలుగులో రాముంది, అవి వెనక్కి తిరగలేదు. దే టర్న్ నాట్. అవి వెనక్కి తిరిగాయా? దే టర్న్ నాట్. అవి వెనక్కి తిరగలేదు, ముందుకు అలా సాగిపోతున్నాయి, ముందుకు సాగిపోతున్నాయి. ఇప్పుడు మీకు వినండి, ప్రకటన గ్రంథము యేసు ప్రభు స్వయముగా ఒక దూతను చెప్తూ ఉన్నాడు. ఆ దూత యేసు దగ్గర విని అపోస్తలుడైన జాన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అప్పుడు జాన్ రాస్తున్నాడు. యేసు దూతకు చెప్తే, దూత జాన్కి చెప్తే జాన్ రాస్తున్నాడు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉండని. యెషయా గ్రంథము, హిజ్కియేలు గ్రంథము. యెషయా గ్రంథంలో ఏ వచనం చదివాము? యెషయా గ్రంథములో ఏ వచనం చదివాము? 6వ వచనం చదివినాం. యెషయా గ్రంథములో 6వ వచనములో ఏమున్నది? 2, 3 వచనాలు. అదే మాట హిజ్కియేలు గ్రంథంలో కూడా కనబడుతుంది. అయితే యెషయా అనే ప్రవక్త క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు. యెషయా అనే ప్రవక్త క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు. ఆ తర్వాతను హిజ్కియేలు 200 సంవత్సరాలు పోయిన తర్వాతను క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల కాలంలో ఆ మాట చెప్తున్నాడు. యెషయాని హిజ్కియేలు చూడలేదు, హిజ్కియేలుని యెషయా చూడలేదు. అర్థమవుతుందా? అంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట యెషయా ఏది చెప్పాడో, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల కిందట హిజ్కియేలు ప్రవక్త ఏది చెప్పాడో ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉన్నదే. ఏ మత గ్రంథములలో ఇలాంటివి లేవు. బైబిల్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ స్టోరీస్. బైబిల్ ఈజ్ ఎ ప్రొఫెటికల్ బుక్. ప్రవచనాత్మక గ్రంథమై ఉన్నది. క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కింద చెప్పిన అంశము, క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలలో చెప్పిన మాట ప్రకటన గ్రంథంలో యేసు సెలవిస్తున్నాడు. ఆ మాటలో వేరే నేను ఇంతకు పూర్వము బొమ్మలు పూజ చేసిన వెధవని, బొమ్మలు పూజ చేసేవాడిను. రాగితోను, ఎత్తడితోను, కంచుతోను, మట్టితోను, చెక్కతోను గడ్డి చేసి మట్టి మెత్తి దేవుడిని మొక్కేవాడిను. ఎప్పుడైతే నేను దేవుడంటే ఏమిటో అన్నది గ్రహించే జ్ఞానాత్మ అనుగ్రహించబడిందో అప్పుడు నేను అవన్నీ వదిలేశాను. వదిలి దేవుని యొద్దకు వచ్చాను. నీవు నాకు ఆత్మ ఇవ్వకపోతే నాకు నీ మనసు ఎలా తెలుస్తుంది?
నీవు నాకు పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే నీ సంకల్పము నాకు ఎలాగ అర్థమవుతుంది? నీ మైండ్లో ఏమున్నదో నీకే తెలియాలి. నీవు ఆత్మవై ఉన్నావు, నీవు ఆత్మవై ఉన్నావు, నీవు నీ ఊపిరి అయి ఉన్నావు. దేవుడు అంటే ఆయన ఊపిరే దేవుడు, ఆ ఊపిరే ఆత్మ. ఆయన పరిశుద్ధుడు కనుక ఆత్మ పరిశుద్ధాత్మ. మీకు తెలుసా నన్నయ్య ఎప్పుడు ఉంటాడో? 1020లో ఉంటాడే. క్రీస్తు శకము 1020 సంవత్సరంలో నన్నయ్య ఉండేవాడు. 1020 సంవత్సరంలో 1020లో ఆయన సంస్కృతంలో రాశాడు. ఏమి రాశాడు? నీతి చంద్రిక, బాల వ్యాకరణం, మిత్రభేదం, మిత్రలాభం, సంధి విగ్రహం. ఇవి సంస్కృతంలో రాయబడ్డవి. దానికి మా తాతగారు పరవస్త చెన్నైశ్వరి గారు సంస్కృతంలో తెలుగులో అనువాదం చేశారు. వారి మనవణ్ణి నేను ఆ గ్రంథాలను చదివి వదిలేసి పరిశుద్ధుడైన దేవుని ఎద్దుకు వచ్చాను. చూడండి, కెరూబములు పరమేశ్వరుని సింహాసనం యొద్ద ఉన్న తన పరిశుద్ధతను కాపాడుట వాటి పని అయి ఉన్నది. ఆ మొదటి సింహమును పోలినది ఇది రాబోవుచున్న యూదుల రాజు అయిన యేసుక్రీస్తు. ఆ సింహం ఏంటి? రాబోవుచున్న యూదుల రాజు అయిన. అందుకే యేసుకి యూదా గోత్రపు సింహము అని పేరు. ఇప్పుడు అర్థమైందా? పరమేశ్వరుని సింహాసనము యొద్దనున్న తన పరిశుద్ధతను కాపాడుట ఆ జీవుల యొక్క పని అయి ఉన్నది. మొదటిది సింహమును బోలినది. ఇది రాబోచున్న యూదుల రాజైన యేసుక్రీస్తుకి సాదృశ్యములో మత్తయి సువార్త యందు రాయబడి ఉన్నది. యూదా గోత్రపు సింహము అని మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. రెండవ జీవి ఎద్దును బోలిన ముఖము కలిగి ఉన్నది. మార్కు సువార్తలో వర్ణించిన యేసు ఎద్దు వలె కష్టపడి పరిచయవలసిన. మత్తయి సువార్తలో సింహమును పోలి ఉన్నాడు. మార్కు సువార్తలో కష్టపడి పనిచేస్తున్న ఎద్దును పోలి ఉన్నాడు. మూడవది మనిషిని పోలినట్లు. లూకా సువార్తలో యేసు మనుష్య కుమారునిగా అవతరించాడు. మత్తయి సువార్తలో యూదా గోత్రపు సింహము, మార్కు సువార్తలో కష్టపడి పనిచేసినటువంటి ఎద్దును పోలినట్లు, లూకా సువార్తలో మనుష్య కుమారుడు ముఖం మనిషి ముఖంలో ఉంది కదా అని వర్ణించబడి ఉన్నది. ఈ 4 పక్షిరాజులను పోలినది. యోహాను సువార్తలో యేసు వర్ణించి పక్షిని దైవత్వములో పోల్చి వర్ణించి ఉన్నాడు. యేసు ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పిన పావురమును పోలి ఉన్నది పక్షి. యేసు బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు పావురం వచ్చి ఆయన మీద వాలి ఏమంటుంది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. పక్షి అంటే పావురం. చూసారా? సింహము, మనిషి, పక్షి, ఎద్దు. దానికి సాదృశ్యముగా యెషయా గ్రంథంలో చెప్పాడు, హిజ్కియా గ్రంథంలో చెప్పాడు, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ఈ విధముగా ఆ 4 జీవులు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగతమును గురించి చెప్పుచున్నవి. ప్రియ దేవుని భక్తులారా, మీ తెలుగు బైబిళ్లలో ఇటువంటి వివరములు ఉండవు. ఇంగ్లీష్ బైబిల్ అన్నిటిలో ఇటువంటి వివరములు ఉండవు. కేవలము నా వద్ద ఉన్న ఈ బైబిల్లో మాత్రమే అటువంటి వివరం ఉంటుంది. పిమ్మట ఆరాధన చేయుచున్నట్లు, దేవుని స్తుతించుచున్నట్లు జాన్ దర్శనమందు
చూచాడు. జాన్ చూశాడు కదా దర్శనం. ఇప్పుడు ఈ దర్శనం ఎవడు చూశాడు? ఈ దర్శనం సంగతి యెషయా చెప్పాడు, హిజ్కీయా చెప్పాడు, ప్రకటన గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఆ దర్శనం ఎవడు చూస్తున్నాడు? జాన్. జాన్ ఎవడు? అపోస్తలుడు. దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని 7 మార్లు ఆయన్ని స్తుతించుచు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు ఈయనే, ఈయనకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక, ఈయన దేవునికి మహిమపరిచిన వాడు. అప్పుడు ఆ 24 సింహాసనముల మీద కూర్చున్నవారు ఆ మహాదేవుని పాదముల యొద్ద సాష్టాంగపడి ఆ శిరస్సు మీద ఉన్న కిరీటములు నేల పెట్టి వాళ్ళు ఆయనను ఘనపరుచుతున్నారు. 11వ చదువు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 11వ వచనం చదువు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే అర్థమేమిటి? ఆ 24 పెద్దలు అంటే 12 గోత్రకర్తలు, 12 పిలువబడినవాడు. అపోస్తలుడు అంటే పిలువబడినవాడు అనండి. అపోస్తలుడు అనగా పిలువబడినవాడు అని అర్థము. ఈ పిలువబడిన 12 మంది శిష్యులు మరియు యాకోబుకు పుట్టినటువంటి 12 కుమారులు, ఈ 24 కూడా సింహాసనం దిగిపోయి వాళ్ళు శిరస్సు మీద ఉన్న కిరీటము ఆ దేవుని సింహాసనం ముందు పెట్టి సాష్టాంగ బోర్ల పడి దేవునికి వాళ్ళు పూజించారు, వందనము చేశారు, స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు అని చెప్పబడి ఉన్నది. ఇది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 11వ వచనం. 4వ అధ్యాయం క్లోజ్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చెప్పాను అన్ని వచనములు, 2వ అధ్యాయం చెప్పాను అన్ని వచనములు, 3వ అధ్యాయం చెప్పాను అన్ని వచనములు, 4వ అధ్యాయం చెప్పాను అన్ని వచనములు. ఇప్పుడు మీకు ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయములు ప్రతి వచనమును గురించి మీకు చెప్పాను, మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయమును చెప్పబోచున్నాను. చెప్పండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయమును మేమిప్పుడు వినబోచున్నాము. ఇంతవరకు ప్రకటన గ్రంథము 4 అధ్యాయములు మొదటి వచనము నుండి చివరి వచనం వరకు ప్రతి అధ్యాయమును వినగలిగితమి. దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు చూడండి, 5వ అధ్యాయంలోనికి వచ్చాను. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథములో మనం ప్రవేశించుచున్నాం కనుక ఇక్కడ దృశ్యం మారిపోతుంది, ఇక్కడ సీన్ మారిపోతుంది. పరలోకములో దేవుని సన్నిధిలో ఇంతకు పూర్వము ఆరాధన జరుగుచుండెను. పరలోకములో ఆరాధన జరుగుచుండెను. 4వ అధ్యాయంలో ఆరాధన జరుగుతుండాలి కదా, జీవులు ఆరాధిస్తుండాలి కదా. దేవుని సన్నిధిలో ఇంతకు పూర్వము ఆరాధన జరుగుతుండెను. ఇప్పుడేమో దేవుని యొద్ద నుండి భూజనుల మీదకు రాబోచున్న శ్రమలను గూర్చి, తీర్పును గూర్చి సిద్ధమవుతున్నది. ఇంతకు పూర్వం దేవుని సన్నిధిలో పరలోకములో ఆరాధన జరిగింది. ఇప్పుడు 5వ అధ్యాయంలో దేవుని సన్నిధి నుండి భూలోకం మీదకి రాబోచున్న తీర్పును గూర్చి, అంటే జడ్జిమెంట్ను గూర్చి చెప్పబడుచున్నది. ఇప్పుడు దృశ్యం వేరేగా ఉంటుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం చదువు.
లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడి చేత చూచితిని. And I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. సింహాసనం మీద ఎవరైతే కూర్చొని ఉన్నారో ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం మీద 7 ముద్రలు ఉన్నవి. సీల్స్, 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలు గల గ్రంథము అంటే ఆ స్క్రోల్, స్క్రోల్ అంటే ఇలా ఉంటుంది. దీని మీద 7 ముద్రలు ఉన్నాయి, 7 సీల్స్ ఉన్నాయి. ఈ 7 ముద్రలు గల ఈ స్క్రోల్ పట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్న వాని కుడి చేతిలో 7 ముద్రల గల స్క్రోల్ ఉన్నట్లు జాన్ చూశాడు. అర్థమైందా? I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. ఇప్పుడు 2వ వచనం చదువు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఇది 2వ వచనం. 3వది, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినీ శక్తి లేకపోయెను. ఈ 3 వచనములు ఇలా ఉన్నవి. And I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. 2వ వచనం చదువుతున్నాను. And I saw a strong angel proclaiming with a loud voice, who is worthy to open the book and to loose the seals thereof? And no man in heaven nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon. పెద్ద దూత ఒకటి వచ్చింది, గట్టిగా అనౌన్స్మెంట్ చేసింది. సింహాసనం మీద కూర్చొని ఉన్న వాని కుడి చేతిలో ఉన్న ఆ స్క్రోల్ విప్పగలవాడెవడు? దాని మీద 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలు తొలగించేవాడెవడు? భూమి మీదైనను భూమి కిందైనను ఆకాశం ముందైనను ఎక్కడ ఎవరు లేరు. అటువంటి వాడు ఒక్కడైనను లేడు. ఆ ముద్రలు విప్పేవాడు లేడు. నేను ఒకసారి మెసేజ్ ఇస్తున్నాను, యూట్యూబ్లో ఉంది ఆ మెసేజ్. దీని మీద మెసేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఏనండి స్క్రోల్ అని చెప్పబడి ఉన్నది. ఆ దినాల్లో కాగితాలు లేవు. 2025 సంవత్సరాల కిందట భూమి మీద కాగితం లేదు. ఒక బట్ట ఉంటుంది. ఆ బట్ట మీద ఒక చెట్టు తలక బంక వేస్తారు, వేసి గాలిలో ఆరబెడతారు. ఆ బట్ట తీసుకెళ్ళి నీటిలో తడిపెడతారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఎండ తగలకుండా చెట్ల నీడలో ఆరబెడతారు. ఒక పక్క, ఇంకొక పక్క ఏముండదు. అప్పుడు దానికి ఇంగ్లీష్లో స్టైలిష్ పెన్ అంటారు, సూదిలాగా ఉంటుంది. దాంతో రాస్తారు. రాస్తే ఈ బట్ట మీద ఎత్తబడిన బంక ఎలా ఉంటుంది అంటే కొవ్వొత్తు మాదిరిగా ఉంటుంది. రాస్తే అక్షరాలు అట్లా తెగుతాయి. అది మడత పెట్టడానికి కాదు, మడత పెడితే ఇరిగిపోతుంది. అందుకే ఇలాగ చుడతారు, ఇలాగ చుట్టి ఉంచుతారు.
అవసరం వచ్చిన అది ఇప్పుతారు, చదివి మళ్ళీ చుట్టుతారు, మడత పడితే ఆ బంక మొక్కలు అయిపోతుంది. ఇప్పుడు కొవ్వు వస్తుంది, మడత పడితే మొక్కలు అయిపోతుంది. అలాగనే ఆ దినాల్లో పేపర్ లేదు కనుక బుక్ కాదు, ఇట్ వాజ్ నాట్ ఎ బుక్. మీకు అర్థం అవ్వాలని అలాగ చెప్పబడి ఉన్నది, ఇట్ వాజ్ ఎ స్క్రోల్. ఇప్పుడు మీకు అర్థమైంది చేతిలో ఉన్నది ఏంటో, లోపల వెలుపల వ్రాత కలిగి 7 ముద్రలు వేయబడి ఉన్న ఆ స్క్రోల్ సింహాసనం మీద ఆసీనుడు ఉన్నవాని కుడి చేతిలో ఈ అపోస్తలుడైన పౌలు చూశాడు దర్శనంలో. దాని ముద్రను తీసి ఆ స్క్రోల్ విప్పుటకు యోగ్యుడు ఎవడు లేడు అని ప్రకటించబడింది. భూమిని విడిపించుటకు ఆ స్క్రోల్ ఏమిటి? స్క్రోల్ విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు ఒక్కడే లేడు అని జాన్ ఏడుస్తున్నాడు. జాన్ అంటే ఎవడు? ప్రకటన గ్రంథం రాస్తున్నవాడు. దూత ప్రకటన చేసింది, ఇంకొక దూతం వచ్చి భూమి మీద కానీ భూమి కింద కానీ ఆకాశం మీద కానీ ఈ సీల్ అంటే ఈ ముద్రలు విప్పి అది చదవడానికి యోగ్యుడైన వాడు ఎవడు లేడు అని అంటే, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాయించినటువంటి అపోస్తలుడైన జాన్ ఏడుస్తున్నాడు. అక్కడికి ఆ సీన్ అలా ఉండని. ఈ స్క్రోల్ ఏమిటి మీకు అర్థం అవ్వాలి కదా. స్క్రోల్ ఏమిటి? చాలా జాగ్రత్తగా వినాలి యూట్యూబ్లో వింటున్న వారులారా. ఈ స్క్రోల్ విషయం నేను మీకు చెప్తున్నాను. ఈ స్క్రోల్ విషయంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయుటకు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం చేసి మనకు తెలియజేస్తున్న దాన్ని మనం గ్రహించడానికి మనకు జ్ఞానాత్మ కావాలి. అందరూ నిలబడండి, చేతులు ఆకాశంతో ఎత్తండి, కళ్ళు మూయండి, అనండి, ప్రభు అయిన తండ్రి ఈ స్క్రోల్ను గూర్చి మాకు వివరము బోధించుటకు పరిశుద్ధాత్మ సహాయము చేయుచున్నాడు. అందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాము. అయ్యా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కృపగల పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథమును వ్రాయించి ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములు గ్రహించుటకు మాకు జ్ఞానాత్మ దయచేయుదుగాక. ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు మీరు వినండి, ఈ స్క్రోల్ వివరము ఏమిటో మీకు చెప్తాను. జాన్ ఏడుస్తూ ఉన్నాడు, ఎవడూ లేడు కదా. ఈ సీల్ ముద్రలు విప్పుటకు దానిలో ఉన్నది ఏముంటే చదవడానికి, వినడానికి, వినిపించడానికి తగినవాడు లేడు కదా అని జాన్ ఏడుస్తున్నాడు. ఆ స్క్రోల్ ఇప్పడానికి ఎవరికి సామర్థ్యం లేకపోయాను. ఎవడికి కూడా ఆ స్క్రోల్ విప్పే సామర్థ్యము లేదు. ఎందుకో ఆ స్క్రోల్ విప్పుటకు ఎవరికి సామర్థ్యం లేకపోయింది. ఎందుకో? ఆ స్క్రోల్లో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాన్ చూస్తున్నాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వాడి కుడి చేతిలో స్క్రోల్ ఉంది. ఆ స్క్రోల్ మీద 7 ముద్రలు ఉన్నాయి. ఆ స్క్రోల్ ఏమిటి? దానికి ఇంగ్లీష్లో ఇట్స్ ఎ టైటిల్ డీడ్ అంటారు. అనండి, ఆ స్క్రోలు దేని మీద అయితే 7 ముద్రలు ఉన్నాయో సింహాసనం మీద కూర్చుని ఉన్న వాడి చేతిలో ఉన్న ఆ స్క్రోల్ టైటిల్ డీడ్ అని ఇంగ్లీష్లో అంటారు. అర్థమైందా?
ఇప్పుడు టైటిల్ డీడ్ అంటే ఏమిటి? నీ హక్కు ఎంతవరకు ఉంది, దేని మీద ఉంది అన్నది రుజువు చేసేటటువంటి వివరము ఆ టైటిల్ డీడ్లో ఉంటుంది. నువ్వు ఎవరి కూతురువు, నువ్వు ఎవరి కొడుకువు, వాడు ఎవడి కొడుకు, నీవు ఏ తాతకి మనవడవు, ఏ వంశంలో పుట్టావు, ఏ వంశంలో పెరిగావు, నీకేం హక్కు ఉంది, అవన్నీ ఆ టైటిల్ డీడ్లో ఉంటాయి. ఇలాగా అది ఇప్పుతాడు, ఇప్పి అది చదువుతాడు. ఫలానా వాడు, ఫలానా తండ్రి, ఫలానా తాత, ఫలానా గోత్రము, ఫలానా చోట ఈ విధంగా ఉన్నవాడు, ఇది ఫలానా వాడిది అని ఉంటుంది. ఒక ఇలా ఇప్పుతాయి. మళ్ళీ దాని కిందకి ఇంకొకటి ఉంటుంది, మళ్ళీ దాని కిందకి ఇంకొకటి ఉంటుంది. అలాగే స్క్రోల్లో ఆ స్థలమును బట్టి 10 మందిది, 7 మందిది, 5గురిది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? టైటిల్ డీడ్ సంగతి అంటే చెప్తున్నాను. ఇంగ్లీష్లో టైటిల్ డీడ్ అని అంటారు. టైటిల్ అనగా హక్కు, హక్కును రుజువుపరుస్తూ చట్టరీత్యా వ్రాయబడిన దాఖలా అని అంటారు తెలుగులో. చట్టరీత్యా రాయబడిన దాఖలా అంటే ఇట్స్ లీగలీ రిటర్న్. ఇట్స్ లీగలీ రిటర్న్ అంటే చట్టరీత్యా వ్రాయబడింది. కోర్టులో ఏమవుతుంది? కోర్టులో రాయబడుతుంది. కిందకి ఏముంటుంది? దాని కింద ఏముంటుంది? ఇప్పుడు అది ఇప్పితే ఎవడు కొడుకు ఎవడు, ఎవడు కొడుకు ఎవడు, ఎవడు కొడుకు ఎవడు, వాడికి ఏ భూమి, ఏ ఇల్లు, ఏ లొకాలిటీలో ఉంది, ఏ సరిహద్దులలో ఉంది, ఎంత విశాలమైనది, ఇవన్నీ తెలుస్తుంది. అర్థమైందా? టైటిల్ డీడ్ అంటే ఏమిటో అర్థమైందా? ఏనండి. ఇకపోతే డీడ్ అంటే అర్థం ఏమిటంటే ఒప్పందం. ఒప్పుకుంటున్నాడు, ఈమె వచ్చింది, ఈమె ఫలానా వాని కూతురు, ఆయన ఫలానా వాని కొడుకు, ఆయన ఫలానా వాడు, వాడి కొడుకు వీడు, వీడి కొడుకు వీడు, వీడి కూతురు ఇది అని దీన్ని గూర్చి ఆ వివరం అందులో ఉంటుంది. ఇప్పుడు అది నేను ఫలానా ఒంటరిక మనిషి అని చెప్తే ఈ స్క్రోల్ ఇప్పినప్పటికీ అది చెప్పిన వివరాలు స్క్రోల్లో ఉండాలి. ఆ స్క్రోల్లో ఉంటే ఇది హక్కుదారు. దేనికి? ఆ ఆస్తికి, ఆ భూమికి, ఆ ఇల్లుకి. అర్థమవుతుందా? క్లియర్ అయిందా? ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నోడు పట్టుకున్న స్క్రోలు ఎవడు భూమి? అది భూమితో ఏం సంబంధం ఉంది? తర్వాత చెప్తాను మీకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బుర్రకెక్కిందంటే మీరు చాలా ఆనందిస్తారు. ఇప్పుడు స్క్రోల్ అంటే ఏమిటి, డీడ్ అంటే ఏమిటి, టైటిల్ అంటే ఏమిటి చెప్పాను. టైటిల్ అంటే హక్కు, డీడ్ అంటే ఒప్పందం. మీ హక్కును ఒప్పందం చేసే వివరము ఆ స్క్రోల్లో ఉంటుంది. ఏనండి ఏనండి మెల్లమెల్లగా చెప్తాను మీకు అర్థమయ్యేట్లు. యూట్యూబ్లో వింటున్న వాళ్ళారా, మీకు కూడా అర్థం అవ్వాలి. మాస్టర్లు చెప్పలేని దేవుడు చెప్తున్నాడు మీకు, వినండి. డీడ్ అనగా ఒప్పందము. ఆస్తి విషయమై చట్టబద్ధమైన లిఖితపూర్వకమైన ఒప్పందము. ఎవరైనా తన ఆస్తిని తాకట్టు పెట్టిన ఎడల లేక అమ్మిన ఎడల ఆ ఆస్తి ఎవరిది, ఎవరికి ఎవరు సాక్ష్యము, ఏ సాక్ష్యములో ఎంతవరకు ఎన్నాళ్ళ వరకు చట్టరీత్యా ఆ ఆస్తిని వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు తాకట్టు పెట్టారు. ఆ ఆస్తిపై ఎవరికి హక్కు ఉంది, ఆ హక్కు ఉన్నదా లేదా, ఆ హక్కు ఉంటే ఆ వివరము వ్రాయబడిన ఇది తెలియాలి. స్క్రోల్
అని ఈ సందర్భంలో దానికి అంటున్నారు. దేవుడు కుడి చేతిలో ఉన్న ఈ స్క్రోల్ తీసుకుని ఆ ముద్రలు విప్పుటకు 3 లోకములో యోగ్యుడైన వాడు ఎవడు లేకపోగా జాన్ ఏడుస్తున్నాడు. పాత నిబంధన కాలంలో కానాను దేశంలో ఇజ్రాయేలుకు కలిగిన భూమిని గురించి, భూభాగంను గురించి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉండెను. వీరంతా కానాను దేశం వచ్చారు. కానాను దేశం వచ్చిన తర్వాతను జాషువా ఏం చేశాడు? ఈ గోత్రంకి ఈ సరిహద్దు, ఈ గోత్రానికి ఈ సరిహద్దు, ఈ గోత్రానికి ఈ సరిహద్దు అని రాశాడు. రాసి స్క్రోల్లోనే ముద్ర వేశాడు, చుట్టాడు, మళ్ళీ రాశాడు, చుట్టాడు, మళ్ళీ రాశాడు, చుట్టాడు. ఎంతమంది కుమారులు ఉన్నారు? 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారులకు 12 ఒప్పందములు, 12 టైటిల్స్ అందులో రాసి ముద్ర వేయబడి ఉన్నది. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ప్రకారముగా అలాగా అది ఆ టైటిల్ డేట్ రాయాలి. రాయకపోతే వీలు లేదు. నువ్వు వచ్చి నా భూమి అంటే, ఇది వచ్చి నా భూమి అంటే నీ భూమే, నీ భూమే. నా భూమి అంటుంది, నా భూమి అంటుంది. అప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భూమి అనేది టైటిల్స్ తీస్తాం. నువ్వెవరి కూతురువు? నువ్వెవరి కూతురువు? మీ నాన్న పేరు లేదు, నువ్వు బాగుండు. అర్థమైందా? ఇప్పుడు అయ్యా ఈ కూతురు నాది, అయ్యా ఈ కొడుకు నా కొడుకు, అయ్యా ఈ కొడుకు నా కొడుకు. సోలమన్ అన్నాడు, ఇలా రారా అన్నాడు, వచ్చాడు. కత్తి తీయ అన్నాడు, తీసాడు. ఈ కొడుకు దీనిది, ఈ కొడుకు దీనిది, సీరియస్ మొక్క దేనికి ఇచ్చారా అన్నాడు. అన్నాడు లేదా? అప్పుడు వచ్చేమన్నది, అయ్యా నాకు చంపే, నా కొడుకుని చంపొద్దు, నా కొడుకు నాకు తీసుకుని పోని, ఎక్కడో దగ్గర నా కొడుకు ఉండని అన్నదా లేదా? అలాగే రేపొద్దున ఎవడైనా వచ్చేది నా భూమి అనొచ్చు. అలాగా అనకుండా ఉండాలని యెహోవా దేవుడు జాషువాకి ఆజ్ఞాపించాడు. స్క్రోల్ రాయు, టైటిల్ డీడ్ రాయి. 12 మందికి 12 టైటిల్ డీడ్స్ రాసి సీల్ చేయు. అది దేవుని చేతిలో ఉన్నది. అది దేవుని చేతిలో ఉన్నది. ఏ గోత్రకర్తకి ఏ భూమి, ఏ గోత్రకర్తకి ఏ కొండలు, ఏ గోత్రకర్తకి ఏ అడవులు. ఇప్పుడు ఏలియా అంటే ఎవడు? మనష్షే గోత్రికుడు. మనష్షే గోత్రంకి ఏది ఇచ్చాడు? మీకు రాజుల గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో ఈ మాటలు ఉన్నవి. ఏలియా ఏ స్థలానికి చెందినవాడు? గిలాదీయుడు. గిలాదు పర్వత ప్రాంతంలో ఎవరికి ఇచ్చాడు? మనష్షే గోత్రానికి ఇచ్చాడు. గిలాదు ప్రాంతీయుడు ఎవడు? ఏలియా. గిలాదు ప్రాంతీయుడైతే గిలాదు ఏ వంశంకి ఇచ్చాడు? అయితే ఏలియా గిలాదు ప్రాంతానికి చెందినవాడైతే ఇది ఏ వంశానికి చెందినవాడు? ఆ విధంగా నేను అమెరికాలో చెప్పాను. ఒక రాత్రి ఈ గుమ్మడి ప్రకాశ్రావు కూర్చున్నాడు, వింటుంటాడు, వినాలి. కూర్చొని తెల్లారి 5 గంటల వరకు బుక్స్ పెట్టుకున్నాడు. మనష్షే గోత్రం వీడికి ఎలాగ అవుతుంది, ఎలా చెప్పాడు రాత్రి ఈ పరవస్తున్నారని. నేను తెల్లవారు లేచాను. ఏంటి రాత్రి అంతా పుస్తకాలు చుట్టేసుకొని కూర్చున్నారు, తెల్లవారు మీరు మరి డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. అదే లెగుస్తున్నాను, డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఏంటి వెతికారన్నాను. మనష్షే గోత్రుడు ఎలాగైనాడు అని. అమ్మ నాకు రాత్రి చెప్తాను, నేను చెప్పున్నాను కదా నీకు, ఇది ఎదుగుతున్నావా అని జాషువా గ్రంథం తీశాను. తీసి చూడు, గిలాదు పర్వత ప్రాంతంలో ఎవరికి ఇచ్చాడు? మనష్షే. మరి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? గిలాదు ప్రాంతం నుంచి వచ్చాడు. ఎవడు? ఏలియా. మరి ఏలియా ఏ గోత్రికుడు? ఇంత సింపుల్గా ఉంటే రాత్రి అంతా నేను పుస్తకాలు తీసుకొని కూర్చున్నావే అన్నాను. ఈ గుమ్మడి ప్రకాశరాగా వాడు ఏనాది. అర్థమైందా? జాషువా గ్రంథంలో గిలాదు పర్వత ప్రాంతంలో మనష్షే గోత్రానికి ఇచ్చాడు. అర్థమైందా? సీలు కొట్టాడు, సంతకం పెట్టాడు. అలాంటి టైటిల్ డీడ్స్ అన్నీ ఈ స్క్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను వాక్యం మీదకి వస్తాను.
అంటే ఇప్పుడు స్క్రోల్ అంటే ఏంటి, టైటిల్ అంటే ఏంటి, డీడ్ అంటే ఏంటి, టైటిల్ డీడ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు చెప్పాను. మీకు అర్థమైంది. మీరు చాలా భాగ్యవంతులు. 6వ భాగం ఇక్కడితో పూర్తయింది. 6వ భాగం ఇక్కడితో పూర్తయింది. యాన్సెంట్ ప్రాచీన టర్కీ దేశంలో 7 సంఘములు ఉన్నవి. 7 సంఘముల యొక్క చరిత్ర మీకు పూర్తి చేశాను. ప్రకటన గ్రంథం చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3లో పూర్తయిపోయింది. 4వ అధ్యాయంలో ఎత్తబడి సంఘముల గురించి 4వ అధ్యాయంలో పూర్తయిపోయింది. ఎత్తబడి సంఘమును ఎన్ని భాగాలుగా చెప్పాను? 6 భాగాలతో పూర్తయిపోయింది. ఇప్పుడు నేను మీకు స్టార్ట్ చేస్తున్న 7వ భాగం కాదు. ఎత్తబడి సంఘం చరిత్ర 6 భాగాలతో పూర్తయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నది స్క్రోల్, టైటిల్ డీడ్. ఇవాళ ప్రారంభించాను. ఏం ప్రారంభించాను? స్క్రోల్. ఇంకా అది మీకు వచ్చే వారం చెప్పి ఆ లెసన్ కొత్తది ప్రారంభిస్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది అంత గంభీరంగా ఉన్న పాఠం మీకు ఇండియాలో ఏ పాస్టర్ చెప్పలేడు. స్క్రోల్ని గురించి, టైటిల్ డీడ్ని గురించి చెప్పలేడు. మీరు ఆశీర్వదించబడిన జనులు, మీరు వినబోతున్నారు, మీరు వింటారు. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.